ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నా మాటలు వింటున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని దృష్టికి ఇష్టలుగా జీవిస్తున్నారా? రోజు రోజుకి దేవుని యొక్క దృష్టికి ఇష్టంగా బ్రతకాలి, నా ప్రభు దృష్టికి ఎంతో ఇష్టలుగా నేను జీవించాలి అని ఆసక్తి కలిగి బ్రతుకుతున్నారా? ఐ హోప్ మీ అందరూ అదే విధంగా జీవిస్తున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని దృష్టికి ఇష్టంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏ రోజండి? టుడే ఈజ్ ద సండే. ఈరోజు ఆదివారం కదా. సండే ఈజ్ ద వెరీ స్పెషల్ డే టు ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. ప్రతి క్రైస్తవుని జీవితానికి ఆదివారం అన్నది చాలా ప్రాముఖ్యమైన రోజు. బికాస్ సండే ఈజ్ ఎ వర్షిప్ డే. వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ ఇన్ దిస్ డే. ఈరోజు మనం ప్రభువుని ఆరాధించే రోజు. మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువుని గణపరుస్తాం. పాటల ద్వారా దేవుని ఆరాధిస్తాం, వాక్యం ద్వారా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ఆరాధిస్తాం. దేవుడు మన జీవితంలో జరిగించిన, గతంలో మన జీవితంలో జరిగించిన ఆ యొక్క మేలుల్ని తలపోసుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ప్రయత్నిస్తాం కదండి. మరి ఈరోజు మనం అందరం సమకూడి ఏం చేద్దాము అంటే, ఈ లైవ్ ద్వారా దేవుడిచ్చిన ఈ యొక్క సదుపాయాల్ని ఉపయోగించుకుందాం. దేవుడిచ్చిన ఈ యొక్క వాటిని ఉపయోగించుకుంటూ ప్రభువుని ఈ యొక్క మీడియా ద్వారా, ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేయడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఈ సమయం అందు ఏమాత్రమూ ఆలస్యం చేయక మనం అందరం కలిసి మనందరికీ తెలిసిన పాట, ప్రభువుని ఆరాధించే పాట, ఒక చక్కటి పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి ప్రయత్నిద్దామండి. ఈ పాట మీ అందరికీ కూడా తెలిసిన పాట. ప్రేమతో నిన్ను ఆరాధింతున్ ప్రియుడా నా యేసయ్య. ఈ సాంగ్ మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియలేనట్లయితే మొదటిసారి విని రెండోసారి నాతో కలిసి పాడి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మాత్రమే గణపరచాలని ఆశిస్తున్నాను. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే. కన్న తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే. కన్నవారైనా నిన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే.
కన్నవారైన నిన్ను మరచిన, కరుణ చూపి నిన్ను మరువనంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతిలో చెక్కుకుంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే, నీ చేతిలో చెక్కుకుంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే. నిందలొచ్చినే నీరసిల్లినా, నీ ఆత్మతో ఆదరించితివే. నిందలొచ్చినే నీరసిల్లినా, నీ ఆత్మతో ఆదరించితివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా ఆరాధించాలి? ప్రేమతో ఆరాధించాలి. వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ విత్ లవ్. ప్రేమతో మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలి, ఆరాధించే వారిగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్య అంటున్నాడు. నిజమే, ఆయన మన ప్రియుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్న ప్రియుడు, ఆయన మన ప్రాణప్రియుడు. ప్రాణప్రియుడైన యేసయ్యని ఎలా ఆరాధించాలి? ప్రేమతో మనం ఆరాధించాలి. ప్రేమతో ప్రభు యొక్క నామాన్ని గణపరచాలి, ఆయన స్తుతించాలి. ఎందుకు అంటే, మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, శ్రమ వెంబడి శ్రమలు వచ్చినా నిన్ను విడువను మరువను అంటివే. నిజమే కదా. ఆయన మేఘస్తంభముగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే అరణ్య మార్గంలో మేఘస్తంభముగా, పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని అరణ్య మార్గంలో నడిపించాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క అరణ్యం అనే కష్టాల్లో, అరణ్యం అనే బాధల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మనతోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆ యొక్క శ్రమల్లో మనల్ని విడువక, ఎడబాయక, మనతో ఉంటూ మనల్ని మరువక ముందుకు నడిపించే దేవుడుగా మన ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు అంటే, మనల్ని నిత్యము నడిపిస్తున్నాడు. ఆయన మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు తోడుకొని పోతున్నాడు. కాబట్టి ప్రేమతో ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే, కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న తల్లి ఎలా అయితే మన కష్టంలో మనల్ని ఆదరిస్తారో, కన్న తండ్రి ఎలా అయితే మన కష్టాన్ని చూసి జాలి చూపెడతారో, అలా మన ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల ఆదరించే దేవుడుగా, జాలి చూపెట్టే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు కన్నవారైనా మనల్ని మరుస్తారేమో కానీ, కరుణ చూపి మనల్ని మరువని దేవుడుగా మన ప్రభువు ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి ప్రేమతో. అంత మాత్రమే కాదు, నీ చేతిలో చెక్కుకుంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే. ఆయన నిన్ను నన్ను ఎక్కడ చెక్కుకున్నాడు? ఆయన ఎక్కడో మనల్ని ఒక శిలగా చెక్కి ఒక స్తంభం దగ్గర ఉంచలేదు. లేకపోతే మనల్ని ఒక శిలగా చెక్కి మన ఇంటి ముందా నిలవబెట్టలేదు. మనల్ని ఒక శిలగా చెక్కి మన యొక్క గృహంలోనే ఉంచలేదు. మనల్ని ఒక శిలగా చెక్కి మన ఊరిలో
ఉంచలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ చెక్కుకున్నాడు అంటే తన చేతిలో చెక్కుకున్నాడండి. ఎందుకంటే నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని, నిత్యము ఆయన మనతో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు తన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని లోకంలో సాక్షిగా నిలవబెట్టాడు. ఒకప్పుడు మనం లోకంలో విచ్చలవిడిగా జీవించిన వారం కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో ఎరుగని వారం, దేవునికి దూరస్తులం. అయితే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకంటూ విలువైన రక్షణ ఇచ్చి, మన జీవితంలో ఎన్నో మేలులు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించి, మన విశ్వాసాన్ని బలపరిచి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకి సాక్షిగా మనల్ని లోకంలో నిలవబెట్టాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఒక సాక్షిగా, సజీవ సాక్షిగా దేవుడు ఈరోజు క్షణం వరకు నిలవబెట్టాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఏమని అంటే, నీ చేతిలో నన్ను చెక్కుకున్నావు తండ్రి, నీ సాక్షిగా నన్ను ఈ లోకంలో నిలవబెట్టావు తండ్రి. దేవా, నిందలు ఎన్నొచ్చినా నేరసిల్లక నన్ను ముందుకు నడిపిస్తున్న దేవుడుగా ఉన్నావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రేమతో మనం ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని యొక్క మహాకృప చేత ఒక పాట ద్వారా ప్రభుని ఆరాధించుకోవడానికి ఈ సమయం ముందు ప్రయత్నించాం కదండి. సో ఈ క్షణమందు ఏమాత్రము ఆలస్యం చేయక దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యం ద్వారా కూడా తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ సమయం ముందు ఎవరైతే మాటలు వింటున్నారో మీరందరూ కూడా నాతో కలిసి దేవుని యొక్క గొప్పతనాన్ని వాక్యం ద్వారా తెలుసుకోవాలని, వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలని ఆశిస్తున్నాను. మీరు ఎక్కడైతే నిలిచి ఉన్నారో మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి, ఈ సమయమందు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఈ సమయమందు దేవుని ఆరాధిస్తాను వాక్యం ద్వారా, వాక్యానుసారంగా అని ఒక దృఢ నిశ్చయం కలిగి ప్రభుని సమయమందు ఆరాధించడానికి, వాక్యానుసారంగా ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. మనం చూసినట్లయితే ఈ సమయమందు దేవుణ్ణి ఆరాధించడం కొరకు 3 విషయాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొదటి విషయం ఏంటి అంటే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. మనిషికి మరియు దేవునికి యొక్క లక్షణాలు ఏంటి, దేవుడు మరియు మనిషి యొక్క లక్షణాలు ఏంటి, ఇది మొదటిగా ధ్యానిద్దాం. రెండోదిగా చూసినట్లయితే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ మ్యాన్స్ లవ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ మ్యాన్స్ లవ్. మనిషి యొక్క ప్రేమ మరియు దేవుని ప్రేమ మధ్య తేడా ఏంటి, దీని గురించి కూడా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మూడోదిగా చూసినట్లయితే, హౌ వి ప్రపోజ్ అవర్ లవ్ టు అదర్స్ అండ్ హౌ గాడ్ ప్రపోజ్డ్ హిస్ లవ్ టు హస్. మనం మన ప్రేమను ఇతరులకి ఎలా వ్యక్తపరుస్తున్నాం మరియు దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా వ్యక్తపరిచాడు, ఈ 3 విషయాలు క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. తద్వారా వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం అందరం పూనుకుందామండి. దీని గురించి మనం బైబిల్లో చదవడానికి ప్రయత్నించినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆరాధన కొరకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు కొన్ని విషయాలు వివరిస్తున్నాడు. ఏమని? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఏంటంటే మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు తన యుక్త కాలమున, తన యవ్వన కాలములోనే మన కొరకు, మన భక్తిహీనుల కొరకు, మనం భక్తిహీనులమైన మన కొరకు ప్రభు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. ఈ లోకంలో నీతిమంతుల కొరకు చనిపోవడం కూడా అరుదు కదండి. ఎవరైనా ఒక మంచి వారి కొరకు ప్రాణం పెట్టడానికైనా తెగించే హృదయాలు ఈ లోకంలో ఎక్కడ కనబడవు. ఈ లోకంలో ఒక మంచి వారి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఎంతోమంది ఆలోచిస్తారు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. అయితే అనీతిమంతులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారాళంగా అర్పించాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకడు చనిపోవ తెగింపవచ్చును. ఎవరైనా మంచివారైతే, ఎవరైనా మనకి ఆప్తులైతే వారి కొరకు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతామేమో, లేకపోతే ఏదైనా మనకి ఎంతో ఇష్టమైంది వారికి ఇవ్వడానికి ఇష్టపడతామేమో. వీలైతే ఇంకా బహుగా ఇష్టపడితే మనం వారి కొరకు, ఒక మంచి వారి కొరకు ప్రాణానికి సైతం పణంగా పెట్టడానికి ఇష్టపడతామేమో. కానీ అనీతిమంతులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. చెడ్డవారమైన మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. అంత మాత్రమే కాదు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ విషయాలు మనం ధ్యానిస్తూ ఉండగా నిజమే పాపులముగా ఉన్నాము కదా. మనం ఇంకా పాపులంగానే ఉండగానే భక్తిహీనులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు. అనీతిమంతులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు. ఎందుకు అంటే క్రీస్తుతో కూడా మనల్ని తిరిగి లేపడానికి మరణించారు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తే మరణించకపోతే మనకంటూ నిత్య జీవం ఉండదు. ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మన కొరకు ఒక బలిగా తన ప్రాణాన్ని అర్పించాడు. మన పాపములు విమోచించడం కొరకు, మన పాపములకు పరిహారం చెల్లించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయన 3వ రోజున మృత్యుంజయుడుగా లేచాడు. తద్వారా మనల్ని కూడా క్రీస్తుతో కూడా లేపాడు. ఆయనతో కూడా పరలోకంలో నిలిచిండే ధన్యతనిచ్చాడు. నిత్య రాజ్యానికి వారసులుగా ప్రభువు చేశాడు. అయితే ఈ యొక్క విషయాల్లో ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్? దేవుడు మరియు మనిషి యొక్క లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే ఈ యొక్క భాగంలోనే 4 విషయాలు ధ్యానిద్దామండి. మొదటిగా, మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? మానవులమైన మన లక్షణాలు, మన యొక్క లక్షణాలు ఎలాంటివి అంటే 6వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమనగా, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా. ఏంటంట? మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే, మనం బలహీనులం. వి ఆర్ ద వీక్ పీపుల్. మనం బలహీనులమైన మనుషులం. మన యొక్క బలం సన్నగిల్లిపోతుంది. మనం ఉదయం లేచినప్పుడు బలంగా అనిపించవచ్చు, మధ్యాహ్నం అయినప్పుడు కొంచెం బలం కలిగి ఉండొచ్చు, రాత్రి అయినప్పుడు బలహీనంగా అయిపోతాం కదా. మనం బలహీనులం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే ఆయన బలవంతుడు. మనం బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా, 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. దేవుని బలహీనత అంట మనుష్యుల బలము కంటే బలమైనదంట. మనము బలం కలిగి ఉన్నాం అనుకోండి, మనమంత బలవంతులు ఎవరు లేరు అనుకుంటాం. బైబుల్లో అతి బలవంతుడైన వారు ఎవరండి? సంసోను కదా. శాంసన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్.
ఇన్ ద బైబిల్లో మనం చూసినట్లయితే సంసోను చాలా బలవంతుడు కదా, కానీ సంసోను కంటే శ్రేష్ఠుడైన దేవుడు ఇంకా బలవంతుడు. సంసోను కంటే శ్రేష్ఠుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బలవంతుడు. ఆయన ఎలాంటి వాడంట? దేవుని బలహీనతే మనుష్యుల బలము కంటే బలమైనదంట. ఆయన బలహీనత మన బలము కంటే బలమైనది. అంటే ఆయన ఎంత బలం కలిగిన వాడు? ఆయన బలవంతుడు. ఆ దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన బలవంతుడు. మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే మనం బలహీనులం. రెండోదిగా చూసినట్లయితే 8వ వచనం 7వ వచనం చదువుతున్నట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుని సహితము ఒకడు చనిపోవట అరుదు. అంటే నీతిమంతుని సహితం ఒకడు చనిపోవట అరుదు. అయితే అనీతిమంతులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు. అంటే రెండో లక్షణం, మనిషి యొక్క రెండో లక్షణం ఏంటి అంటే మనం అనీతిమంతులం. వి ఆర్ అన్రైచియస్ పీపుల్. మనం అనీతిమంతులం. బట్ అవర్ గాడ్ ఈజ్ ఎ రైచియస్ గాడ్. కానీ మన దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన నీతిమంతుడు. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు. ద లార్డ్ ఈజ్ రైచియస్. యెహోవా నీతిమంతుడు అండ్ హీ లవ్స్ రైచియస్నెస్. ఆయన నీతిని ప్రేమించువాడు. నిజమే. రెండోదిగా చూసినట్లయితే మనిషి అనీతిమంతుడుగా ఉన్నాడు, కానీ దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. మనం ప్రభుని ఆరాధించేటప్పుడు మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. దేవా, నేను అనీతిమంతురాలనయ్యా, అయితే నీవు నీతిమంతుడువయ్యా, నువ్వు నీతిని ప్రేమించేవాడువయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రభుని ఆరాధించాలండి. మూడోదిగా మనిషి యొక్క లక్షణం మనం చూసినట్లయితే అదే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అని. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. మనలో ఎంచి చూడడానికి ఏ మంచి లేదు. మనం మంచివారమని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాన్ని పెట్టలేదు కదా. మనలో ఏదో మంచి దాగి ఉందని దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించలేదు. మనం ఎలాంటి వారము అంటే చెడ్డవారం. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏంటంటే అండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. నరులు చెడుతనం అంట భూమి మీద గొప్పదిగా ఉందంట. మనం చెడ్డవారం, మనం చెడ్డ జీవితం కలిగిన వారం. మన హృదయం యొక్క తలంపులు, మన ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచాడంట. మనం చెడ్డవారం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే ఆయన మంచివాడు, ఆయన మంచి కలిగిన దేవుడు, ఆయన మంచి కాపరి. యెహోవా మంచివాడు, ఆయన మంచి దేవుడు, ఆయన మంచి కాపరి, ఆయన మంచి స్నేహితుడు కదా. కాబట్టి ప్రభుని ఆరాధించేటప్పుడు మూడోదిగా మనం ప్రభుని ఆరాధించాలి. ఏమని అంటే, దేవా నేను చెడ్డదాన్నయ్యా, నేను చెడ్డవాడినయ్యా, బట్ దేవా ఐఎమ్ ద వికెడ్ పీపుల్, దేవా ఐఎమ్ ద వికెడ్ పర్సన్, నేను చెడ్డ వ్యక్తినయ్యా, బట్ యు ఆర్ ద గుడ్ గాడ్, యు ఆర్ ద గుడ్ గాడ్, యు ఆర్ ఓన్లీ ఏ గుడ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్, ఇన్ ఎనీ వరల్డ్ లార్డ్. ఏ లోకంలో చూసినా నీ ఒక్కడివే మంచి దేవుడువయ్యా, నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని ప్రభుని ఆరాధించాలండి. నువ్వు మంచి దేవుడువయ్యా, నువ్వు మంచి చేసే దేవుడువయ్యా, నువ్వు మంచి కాపరివయ్యా, నా జీవితంలో ఒక మంచి దేవుడుగా ఉన్నావయ్యా,
అందును బట్టి నీకు వందనాలని ప్రభుని మూడోదిగా ఆరాధించాలండి. దేవుని యొక్క మూడో లక్షణం ఏంటి అంటే ఆయన మంచివాడు, మానవులమైన మనమైతే చెడ్డవారం. నాలుగోదిగా చూసినట్లయితే అదే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే. నాలుగోదిగా మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే పాపులు. ఏంటండి? పాపులం. మనిషి పాపంగానే జీవించారు, పాపంలోనే పుట్టారు. భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు కదా, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ భక్తుడైన దావీదు ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే మనం పాపులం, వి ఆర్ ద సిన్నర్స్. మనం పాపులం, పాపంలోనే పుట్టిన వారం, పాపంలోనే మన తల్లి మనల్ని గర్భమున ధరించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు. మనమైతే మనిషి యొక్క లక్షణం పాపులం, కానీ దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు. మనం బైబిల్లో చూసినట్లయితే 2 పేతురు, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తే భక్తుని ద్వారా తెలియజేస్తారు. ఏమని అంటే నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. ఐఎమ్ ద హోలీ గాడ్. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి. సో యూ హ్యావ్ టు బి ఏ హోలీ పర్సన్. సో యూ హ్యావ్ టు లివ్ హోలీ లైఫ్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నీవును పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు అని దేవుడు సెలవిస్తున్నాడు. వి ఆర్ సిన్నర్స్ బట్ అవర్ గాడ్ ఈస్ ఎ హోలీ గాడ్. మనం మనిషి యొక్క లక్షణాలు చూసినట్లయితే మనం పాపులం, పాపంలోనే పుట్టిన వారం, పాపంలోనే మన తల్లి గర్భమున మనల్ని దాల్చారు. కానీ దేవుడైతే పరిశుద్ధుడు, పరిశుద్ధంగానే జీవించినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగానే ఈ లోకంలో బ్రతికినవాడు. ఆయన పరిశుద్ధుడు. ఇంకా చూసినట్లయితే మనిషి యొక్క లక్షణం మనం చూసినట్లయితే అదే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఏలైనగా శత్రువులమై ఉండగా. ఏంటంట? 5వ లక్షణం, మనిషి యొక్క 5వ లక్షణం ఏంటి అంటే మనం శత్రువులం. ఒకప్పుడు దేవునికి విరోధంగా జీవించిన వారం, దేవునికి తిరుగుబాటు కలిగిన వారం, దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు పేరెత్తితే నచ్చని వారం, ప్రభువైన యేసుక్రీస్తుకి హింస పెట్టిన వారం, దూషించిన వారం, ద్వేషించిన వారం, ఆయనని హేళనపరిచిన వారం, ఆయన కార్యాలు ఎవరైనా చెప్తే వాటిని విని మనం గేలి చేసిన వారం, హేళనపరిచిన వారం కదా. దేవునికి దూరస్తులుగా ఉన్నవారం, దేవునికి ఒక విధంగా చెప్పాలంటే దేవునికి ఒక శత్రువులుగా ఉన్నవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలో ఎలా ఉన్నారు అంటే ఒక మిత్రుడుగా ఉన్నాడు. మనమైతే మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే మనం శత్రువులం, కానీ దేవుడు ఒక మంచి మిత్రుడు, ఒక నిజమైన స్నేహితుడు. మనం బైబిల్లోనే చూసినట్లయితే మనందరికీ తెలిసిన మాట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అవర్ గాడ్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. ఆయన నిజమైన స్నేహితుడు. వి ఆర్ ఎనిమీస్. మనమైతే శత్రువులం, కానీ దేవుడైతే నిజమైన స్నేహితుడు. ఆయన స్నేహితుడు, నిజమైన మిత్రుడు. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ ఒకప్పుడు మన జీవితంలో మనం కలిగి ఉన్న లక్షణాలని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించాలి. ఎలా అంటే దేవా నేనైతే బలహీనురాలనయ్యా, నేనైతే బలహీనున్నయ్యా, నేనైతే అనీతిమంతున్నయ్యా, నేనైతే చెడ్డవాణ్ణయ్యా, నేనైతే పాపినయ్యా, నేనైతే శత్రువునయ్యా. కానీ నీవైతే తండ్రి నా జీవితంలో ఒక బలవంతుడుగా ఉన్నావు తండ్రి. దేవా, అనీతిమంతుడినైనా నన్ను రక్షించడం కొరకు నీతిమంతుడు అయిన నీవు ఈ లోకానికి దిగివచ్చి నన్ను రక్షించావయ్యా. అంత మాత్రమే కాదు, చెడ్డదాన్నయ్యా, చెడ్డవాడినయ్యా, అయితే ఏ మంచి లేని నా ఎడల నీ మంచితనం అంతయో కనుపరిచావు తండ్రి.
నీకు వందనాలని ప్రభువుని ఆరాధించాలి. 4వదిగా చూసినట్లయితే, దేవా నేను పాపినయ్యా, అయితే నీవు పరిశుద్ధుడువయ్యా, నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించావయ్యా, నా పాపానంతటి కొట్టివేసావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలని 4వదిగా ఆరాధించాలి. 5వదిగా చూసినట్లయితే, దేవా నేను నీకు ఒకప్పుడు శత్రువుగా ఉన్నానయ్యా, నీకు విరుద్ధంగా జీవించానయ్యా, సాతాను వెంబడిస్తూ తండ్రి నీకు విరుద్ధంగా పన్నాగాలు పన్నుతూ జీవించానయ్యా. అయితే తండ్రి నీవు నా జీవితంలో ఒక నిజమైన స్నేహితుడిగా ఉన్నావు తండ్రి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న రీతిగా నువ్వు నన్ను ఎన్నడూ విడువక ప్రేమిస్తున్నావు తండ్రి. నువ్వు నా జీవితంలో నిజమైన స్నేహితుడిగా ఉన్నావయ్యా అని ప్రభువుని ఆరాధించాలండి. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. మనిషికి మరియు దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఇవే. కాబట్టి వీటిని తలపోసుకుంటూ మొదటిగా ప్రభుని ఆరాధించాలి. 2వదిగా చూసినట్లయితే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్స్ లవ్ అండ్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమకు మరియు మనిషి ప్రేమకు మధ్య తేడా ఏంటి అని చూసినట్లయితే ఒకే వచనం మనం ధ్యానిద్దాం. అదేంటి అంటే మనందరికీ తెలిసిన వచనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఏమని వ్రాయబడి ఉంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ తెలియజేసిన మాట ఇది కదా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐఎమ్ లవింగ్ విత్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఐఎమ్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో. గాడ్స్ లవ్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుని ప్రేమ శాశ్వతమైనది. గాడ్స్ లవ్ ఈస్ పర్మనెంట్. దేవుని ప్రేమ స్థిరమైనది. గాడ్స్ లవ్ ఈస్ అన్కండిషనల్ లవ్. ఆయన ప్రేమ కండిషన్స్ లేనిది, షరతులు లేనిది. అండ్ గాడ్స్ లవ్ ఈస్ అన్లిమిటెడ్. ఆయన ప్రేమ లిమిట్ ఉండదు, హద్దులు లేనిది, అవధులు లేనిది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. అయితే మానవులమైన మన ప్రేమ ఎలా ఉంది అంటే, అవర్ లవ్ ఈస్ టెంపరీ లవ్, అవర్ లవ్ ఈస్ కండిషనల్ లవ్, అండ్ అవర్ లవ్ ఈస్ లిమిటెడ్ లవ్ కదండి. మన ప్రేమ అశాశ్వతమైనది, మన ప్రేమ హద్దులు కలిగినది, మన ప్రేమ షరతులతో కూడినది కదా. మనం లిమిట్గానే ఇతరులను ప్రేమిస్తాం, మనం కండిషన్తోనే ప్రేమిస్తాం కదా. కొందరు ప్రేమిస్తారు విత్ కండిషన్స్తోనే, షరతులతోనే ప్రేమించే వారి లోకంలో చాలామంది ఉన్నారు. లిమిటెడ్గానే మనం ప్రేమిస్తాం. అండ్ మన ప్రేమ అశాశ్వతంగానే ఉంటుంది, అది స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రేమిస్తారు, ఈ లోకంలో మానవులమైన మనము ప్రేమిస్తాం. ఎలా అంటే కొన్నిసార్లు మనం ఇతరుల్ని ప్రేమిస్తాం, కొన్నిసార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు, కొన్నిసార్లు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటారు. కొన్నిసార్లు మనల్ని హత్తుకుంటారు, కొన్నిసార్లు మనల్ని త్రోసివేసేస్తారు. కొన్నిసార్లు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండను అంటారు. కొన్నిసార్లు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అంటారు. నువ్వు లేకుండా నేను బ్రతకగలుగుతాను అంటారు. మనిషి యొక్క ప్రేమ అస్థిరమైనది. మనిషి యొక్క ప్రేమ షరతులతో కూడినది. మనిషి యొక్క ప్రేమ అవధులతో కూడినది కదా. బట్ దేవుని ప్రేమ ఎలాంటిది అంటే షరతులు లేనిది, అవధులు లేనిది, శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చాడు. సెలవిచ్చిన విధంగానే ప్రభు మనల్ని విడువక తన కృపను కుమ్మరిస్తూ శాశ్వతంగా మనల్ని ప్రేమించే దేవుడుగా మన యేసయ్య ఉన్నాడు. కాబట్టి రెండోదిగా మనం ప్రభుని ఆరాధించాలి. ఏమని అంటే, దేవా నేనైతే అశాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నానయ్యా, నీ పట్ల అనేక సార్లు అస్థిరమైన ప్రేమతో, లిమిటెడ్ ప్రేమతోనే, హద్దులు కలిగిన ప్రేమతోనే, షరతులు కలిగిన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను. కానీ నీవు నా పట్ల షరతులు లేని ప్రేమతో, అవధులు లేని ప్రేమతో, హద్దే లేని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, అందును బట్టి నీకు వందనాలయ్యా అని రెండోదిగా మనం ప్రభుని ఆరాధించాలండి. మూడోదిగా చూసినట్లయితే, హౌ వి ప్రపోజ్ అవర్ లవ్ టు అదర్స్. మనం మన ప్రేమను ఇతరులకి ఎలా వ్యక్తపరుస్తాం?
ఈ లోకంలో చాలా మంది వారి ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు కదా. మనుష్యులమైన మనము మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచాలనుకుంటాం. ఎప్పుడు అంటే ఇతరులు మన దృష్టికి ఇష్టంగా ఉంటే మనం ఇతరులకి మన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటాం. ఇతరులు ఎవరైనా మంచివారిగా కనబడ్డారా, వారు మంచి చేస్తున్నారా, వారు మేలు చేసేవారైనా, వారి పట్ల మన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. మనం ఎలా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం అంటే ఒక ఫ్లవర్ ఇచ్చో మన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం, లేదా ఒక మంచి డ్రెస్సెస్ కొని వారికి సంతోషాన్ని ఇవ్వడం కొరకు మన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే వారికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చి మన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే రుచికరమైన ఆహారం, ఎవరైనా తిండి పట్ల ఆసక్తి కలిగి ఉన్నవారు ఉంటే వారికి మంచి రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టి, లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసి ఆ విధంగా వారికి ఇష్టమైన ఫుడ్ వారికి ఇచ్చి మన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. నిజానికి చెప్పాలంటే ఇవన్నీ దీస్ ఆర్ నాట్ కాస్ట్లీ గిఫ్ట్స్. ఇవి ఖరీదు కలిగిన బహుమానాలు అయితే కావు. అండ్ దీస్ ఆర్ ద టెంపరరీ గిఫ్ట్స్. దీస్ ఆల్ ఆర్ టెంపరరీ గిఫ్ట్స్. ఇవన్నీ కూడా అశాశ్వతమైన బహుమానాలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే, మనం బైబిల్లో చూసినట్లయితే 3 విషయాలు క్లుప్తంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా వ్యక్తపరిచాడు అంటే, మీరే మీ యొక్క బైబిల్స్లో చదువుకోవడానికి ప్రయత్నించండి. మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు. ఏ విధంగా వ్యక్తపరిచాడు అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండే భాగ్యం ఉంది. దేవునితో సమానంగా ఉండే భాగ్యం యేసుక్రీస్తుది. అయితే దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి తన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు. ఇది మొదటిగా ఆయన చేసిన కార్యం. రెండోదిగా తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుని పోలికగా, మన వంటి పోలికలోనే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టారు, ఈ లోకానికి దిగి వచ్చారు. రెండోదిగా చూసినట్లయితే దాసుని స్వరూపాన్ని దాల్చారండి. ఎవరైనా దాసుని స్వరూపాన్ని దాల్చడానికి ఇష్టపడతామా? ప్రభువైన యేసుక్రీస్తు ఆ లోకంలో మహోన్నతుడు కదా, పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు, మహాగణుడు. అయితే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చి ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు అంటే దాసుని స్వరూపాన్ని దాల్చాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి యజమానుడిగా జీవించవచ్చు. ఆయన ఈ లోకానికి వచ్చి యజమాయిషం చేయొచ్చు మన పట్ల. మనకే ఆప్షన్ ఇచ్చారు అనుకో, మనం ఏమంటాం? యజమానుడిగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు దాసుడుగా ఉండాలనుకుంటున్నావా అని ఒక ఆప్షన్ ప్రభు మనకి ఇచ్చారనుకోండి, మనమైతే ఏం కోరుకుంటామండి? నేను యజమానుడిగా ఉండాలి, నేను యజమానురాలుగా ఉండాలి, నన్ను అందరూ యజమానుడా యజమానురాలా అని పిలవాలి అని మనం ఆశపడతాం. కానీ దేవుడు తన ప్రేమను మనకి వ్యక్తపరచడం కొరకు ఏం చేశాడు అంటే దాసుని స్వరూపాన్ని దాల్చాడండి. ఆయన ఒక సర్వెంట్గా అవ్వడానికి ఇష్టపడ్డాడు, ఒక దాసుడిగా అవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఖాళీ చేసుకున్నాడు. నేనేమి కాదు, ఐఎమ్ నథింగ్, నేనేమి కాదు అని తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకోవడం బట్టి దాసుని స్వరూపాన్ని దాల్చి మనిషిని పోలికగా పుట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమను మన పట్ల మనకి వెల్లడిపరిచాడు. రెండవదిగా ప్రభువుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా నువ్వు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని దాల్చి నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని తద్వారా నీ ప్రేమను నా పట్ల వెల్లడిపరిచావు, అందును బట్టి నీకు వందనాలని రెండవదిగా ఆరాధించాలి. మూడవదిగా చివరిగా దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలా వెల్లడిపరిచాడు అంటే, మీరు చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఏమని? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. ఏలయనగా మనం ఇంకా పాపులంగానే ఉండగానే, మనమేదో నీతిమంతులుగా ఉన్నందుకు దేవుడు చనిపోలేదు.
మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా దోషులమని తెలిసి, మనం ఇంకా నీచులమని తెలిసి, మన జీవితంలో ఏ మంచితనం లేదని తెలిసి, మన వల్ల ఏ యూజ్ ఉండదని తెలిసి, మన ద్వారా ఏ ఉపయోగం లేదని తెలిసి, మనం అజ్ఞానులమని తెలిసి కూడా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన పాపములు పరిహరించడం కొరకే మన స్థానంలో మన శిక్షను ఆ ప్రభువైన యేసుక్రీస్తు పొందారు. ఆయన హేళన పొందారు, ఆయన అవమానించబడ్డారు. ఆయన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని ధారాళంగా మన కొరకు కార్చారు. ఎందుకు అంటే మనకంటూ పాప విమోచన శాశ్వతంగా ఇవ్వడం కొరకు. ఎందుకు అంటే మనకంటూ నిత్య జీవం, నిత్య రాజ్యానికి వారసులుగా మనం ఉండాలని ఆ దేవాతి దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మూడోదిగా చూసినట్లయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు అంటే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన తన ప్రేమను వెల్లడిపరిచే విషయంలో ఎలా ఉన్నాడు అంటే ఒక మంచి స్నేహితుడుగా ఉన్నాడు, ఒక మంచి కాపరిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11-14 వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవాతి దేవుడైన యేసయ్యే ఒక మాట ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ గొర్రెలు ఎవరు కాదు, మానవులమైన మనమే, పాపులమైన మనము ఒక గొర్రెలం కదా. నేను గొర్రెలకు ఒక మంచి కాపరిని. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని సైతం పెడతాడు. కాబట్టి ఒక మంచి కాపరిగా ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అంటే 15వ వచనం ఆఖరి వచనంలో, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఆ మంచి కాపరి ఏం చేశారు అంటే తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచారు. ఎలా అంటే మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన ప్రాణాన్ని పెట్టారు. మనల్ని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మనల్ని విమోచించాడు, రక్షించాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఆ యొక్క రాజ్యంలో నిలిచి ఉండే ధన్యతనిచ్చాడు. అంత మాత్రమే కాదు, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడింది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు అవసరమైతే తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఏం చేశాడు? ఆయన నిజమైన స్నేహితుడు. హీఈస్ ఎ ట్రూ ఫ్రెండ్. ఆయన నిజమైన స్నేహితుడు అండ్ హీఈస్ ఎ గుడ్ షెపర్డ్. ఆయన ఒక మంచి కాపరి. తద్వారా ఏం చేశాడు అంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు గనుక మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ విధంగా తన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు. ఈ విధంగా ఈ లోకంలో ఎక్కడ ఇలాంటి ప్రేమ మనకు కనబడదండి. ఈ లోకంలో ఎక్కడ వెతికినా ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎక్కడ కానరాదు అన్న విషయాన్ని గుర్తించాలి మనం. ఆయన ప్రేమను రుచి చూచిన వారికే ఈ యొక్క మాట అర్థమవుతుంది. ఆయన ప్రేమ రుచి చూచిన వారికే ఈ విషయం అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నా పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా అంటే దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. తన ప్రేమను వెల్లడిపరచడం కొరకు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. రెండోదిగా మన వంటి పోలికలో పుట్టి దాసుని స్వరూపాన్ని దాల్చి తను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఆ విధంగా తన ప్రేమను వెల్లడిపరిచాడు. మూడోదిగా చూసినట్లయితే తన ప్రాణాన్ని సైతం ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి కాపరిగా ఉండి తన ప్రాణాన్ని సైతం మన కొరకు పణంగా పెట్టి మనకంటూ నిత్య విమోచనిచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆ విధంగా తన ప్రేమను మన ఎడలో వెల్లడిపరిచాడు. కాబట్టి ఈ సమయమందు మనం ఏం చేయాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను తలపోసుకుంటూ, దేవా నా జీవితంలో నీవు చేసిన ఈ యొక్క కార్యాలని బట్టి నీకు వందనాలు, నీవు నీ ప్రేమను వెల్లడిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. కళ్ళు మూసుకుందాం, ఆరాధిద్దాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన దేవా, చాలి కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ మహాకృపచేత తండ్రి ఈ ఆదివారం దేవా, మరి ఈ యొక్క లైవ్ వర్షిప్ ద్వారా తండ్రి ప్రభువా, నిన్ను ఆరాధించే ధన్యత ఏ యోగ్యత ఏ అర్హత లేని మాకు అనుగ్రహించిన విధానానికి నీకు వందనాలు. ఒక పాట ద్వారా నిన్ను ఆరాధించుకున్నాం తండ్రి. అలాగే నీలో ఉన్న గొప్పతనాన్ని వాక్యం ద్వారా కూడా తెలుసుకోవడానికి నువ్వు మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-10 వచనాలు ధ్యానించడానికి, తద్వారా అనేక విషయాలు, నీలో ఉన్న సత్యాలు, నీలో ఉన్న గొప్పతనాలు, నీలో ఉన్న గుణలక్షణాలు ధ్యానించే ధన్యత ఇచ్చినందుకు వందనాలు. నిజమేనయ్యా, మనిషి యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ధ్యానించుకోవడానికి సహాయం చేశాం. నిజమేనయ్యా దేవ, మానవులమైన మేమైతే బలహీనులం తండ్రి, మానవులమైన మేమైతే భక్తిహీనులం తండ్రి, దేవా మేము శత్రువులం తండ్రి, దేవా తండ్రి మేము అనీతిమంతులం తండ్రి, మేము పాపులం తండ్రి, మేము చెడ్డవారం తండ్రి. అయితే నీవు మాయడల తండ్రి ఒక బలవంతుడుగా ఉన్నావయ్యా. నువ్వు మా జీవితంలో ఒక నీతిమంతుడుగా ఉన్నావు తండ్రి. నువ్వు మా జీవితంలో ఒక దేవ మంచివాడిగా ఉన్నావు తండ్రి. నువ్వు మా జీవితంలో ఒక దేవ తండ్రి యేసయ్యా మరి ఒక పరిశుద్ధుడిగా ఉండి నీ పరిశుద్ధతను మా పట్ల అనుగ్రహించిన దేవుడుగా ఉన్నావు తండ్రి. నువ్వు మా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా ఉన్నావు తండ్రి. విడువక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న రీతిగా ప్రభా, నువ్వు మా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా ఉన్నావయ్యా. అందును బట్టి నీకు వందనాలయ్యా. అంత మాత్రమే కాదయ్యా దేవా, మానవులమైన మా ప్రేమ అయితే అస్థిరం తండ్రి. మా ప్రేమ అయితే తండ్రి స్థిరమైనది కాదయ్యా. మా ప్రేమ అస్థిరమైనది తండ్రి. దేవా, తాత్కాలికమైనదయ్యా, షరతులతో కూడినదయ్యా, హద్దులు కలిగి ఉన్నదయ్యా. దేవా, అయితే నీ ప్రేమ మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమ షరతులు లేనిదయ్యా, హద్దులు లేనిదయ్యా, అవధులు లేనిదయ్యా, శాశ్వతమైనదయ్యా, స్థిరమైనదయ్యా, దీర్ఘకాలం ఉండేదయ్యా. అటువంటి నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న రీతికే నీకు వందనాలయ్యా. నీ ప్రేమకు బద్దులుగా జీవించే కృపని మాకు ఇస్తున్నందుకే వందనాలయ్యా. అంత మాత్రమే కాదయ్యా ప్రభువా తండ్రి, మేమైతే దేవా అస్థిరమైన బహుమానాలతో ఇతరులను ప్రేమిస్తాం తండ్రి. ఇతరులకు మా ప్రేమను వెల్లడిపరచడానికి ప్రయత్నిస్తాం తండ్రి. మేమైతే తండ్రి విలువైన బహుమానాలు ఇవ్వలేము తండ్రి. మా ప్రాణాన్ని సైతం ఇచ్చి ఇతరులకు మా ప్రేమను వెల్లడిపరచలేము తండ్రి. అయితే నీవు మా పట్ల తండ్రి ఎలా నీ ప్రేమను వెల్లడిపరిచావు అంటే తండ్రి యేసయ్యా, మా కొరకు దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోక దాన్ని విడిచిపెట్టి నీ ప్రేమను మా పట్ల వెల్లడిపరిచావయ్యా. రెండోదిగా తండ్రి దేవా, నువ్వు మా మధ్యకు వచ్చావయ్యా. మనుష్యుని పోలికగా పుట్టి దేవ దాసుని స్వరూపాన్ని దాల్చి నిన్ను నీ వృత్తునిగా చేసుకొని దేవా నీ ప్రేమను మా పట్ల వెల్లడిపరిచావయ్యా. మూడోదిగా చూసినట్లయితే ప్రభా దేవా తండ్రి యేసయ్యా, మా కొరకు నీ ప్రాణాన్ని సైతం పనంగా పెట్టావు తండ్రి. మమ్మల్ని రక్షించడం కొరకు, మాకంటూ మా పాపములకు నిత్య విమోచన విలువైన రక్షణ ఇవ్వడం కొరకు తండ్రి నీ ప్రాణాన్ని పనంగా పెట్టావు తండ్రి. ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి కాపరిగా తండ్రి, ఒక మంచి స్నేహితుడు అవసరమైతే వారి ప్రాణాలు ఎలాగైతే పెడతారో ప్రభా, నీవు కూడా మా జీవితంలో తండ్రి ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి కాపరిగా ఉండి తండ్రి యేసయ్యా నీ ప్రాణాన్ని మా కొరకు పనంగా పెట్టి మమ్మల్ని రక్షించిన విధానానికి నీకు వందనాలయ్యా. మా పాపములు విమోచించినందుకు, మా దేవ మాకంటూ నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవా, మా జీవితంలో నువ్వు చాలిన తండ్రిగా ఉన్నందుకు వందనాలు. ఇచ్చిన విలువైన రక్షణకే, మా జీవితంలో ఎంతవరకు చేసిన ప్రతి ఒక్క మేలులకే, ఉపకారాలకే నీకే హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్ చెప్పారండి. ఐ హోప్ మీరందరూ కూడా నాతో కలిసి ప్రభుని ఆరాధించారని, దేవుని యొక్క నామాన్ని గణపరిచారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క నడిపింపు ఉంటే ఇదే సమయానికి వచ్చే ఆదివారం ఉదయం 7 గంటలకి ఈ FB లైవ్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు దేవుని యొక్క తోడు, ఆయన సహాయం, ఆయన కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దృష్టికి ఇష్టంగా బ్రతికే జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వింటున్న మీకును మరియు నాకును సదాకాలం దయచేయును గాక. ఆమెన్. And praise the Lord to all of you.